అందరికీ నమస్కారం. మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి నమస్కారాలు. ఈ రోజున నేను ఒక మాట చెప్పాలని కోరుకుంటున్నాను భారతీయ జనతా పార్టీకి. ఒక పెద్ద ఆయన ఒక తండ్రి లాంటి ఆయన ప్రజలకి మనకి మంచి చేస్తుంటే అది తప్పు అని ఎవరైతే చెప్తున్నారో, ఆ తప్పుని బయటికి ఎవరైతే పెడుతున్నారో, మన భారతీయ జనతా పార్టీ అంటే జాతకాల్లో శని ఉంది కానీ జీవితాల్లో శని లేదు. వాస్తవంగా ఒక భారతీయ జనతా పార్టీ ప్రజల కోసము ముందడిగేసి మేమున్నాము ముందు, మా భారతీయ జనతా పార్టీ అనే ప్రతి ఒక్క ప్రజలకు కూడా చెప్పే మాటలు మన తెలంగాణ అయినా సరే, ఆంధ్ర అయినా సరే, ఎక్కడైనా సరే ముందడుగు అనేది భారతీయ జనతా పార్టీ ఒక్కటే తప్ప ప్రతి ఒక్క పార్టీలు కూడా ఉంటాయి కానీ కొట్లాట్లకు పంచాయతీలకు ముందుంటున్నారు. ఒక పెద్ద ఆయన తప్పు చేశాడని మీకు ఎట్లా తెలుస్తున్నాయి? ఆయన మాట్లాడలేకపోతున్నాడు అని మీకు ఎట్లా తెలుస్తున్నాయి? అది మీరు ఆలోచించుకోరా? మన ప్రజలమి, మన ప్రభుత్వం ఆలోచించుకోదా? ఒక పెద్ద ఆయన, భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద ఆయన మన నరేంద్ర మోడీ గారికి, ఆయన చేసే కష్టాలకి ఫలితం ఆయన ఏజీ, ఆ ఏజీని బట్టైనా మన ప్రభుత్వము మాట్లాడాలి. కానీ ఆయన ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడో నేను చెప్తున్నాను. 100% సైలెంట్గా ఉండి సైలెంట్గా ప్రజల్ని కాపాడటానికి, ప్రభుత్వాన్ని కాపాడటానికి, ఎక్కడ ఏ తప్పులు రానియకుండా చేయటానికే నిలబడ్డాడు సైలెంట్గా. ఒక మాట ముందుకు చెప్తే రెండో మాట వెనక్కి వెళ్ళిపోతుంది. అందువల్ల సైలెంట్గా ఉన్నాడు మన నరేంద్ర మోడీ గారు. అలాంటి పెద్ద ఆయన్ని మాట్లాడే హక్కు, అధికారము ఏ ప్రభుత్వానికి కూడా లేదని నేను కోరుకుంటున్నా. దయచేసి ఇది చాలా తప్పు మాట్లాడటము, ఇది చాలా తప్పు. సైకిల్ని పెట్టిస్తున్నాడు ఆడపిల్లలకి, స్కూళ్ళల్లో ఉండే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ సైకిలు. ఆయన నోటితో ఆయనే, బండి సంజయ్ అన్న గారు కూడా ఆయన ముందడిగేసి మంచిగా నడిసి, ఆకలితో లేకపోయినా, తినకపోయినా నేనున్నా ప్రజల కోసం అని ముందడిగేస్తున్నారు. అట్లాగానే డాక్టర్ లక్ష్మణ్ రావు అన్న, ప్రతి ఒక్కరు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మన డాక్టర్ లక్ష్మణ్ రావు అన్నని. ఆయన కూడా ప్రజలకి సపోర్ట్గా ఉంటాడు. ప్రజలకి ఎవరన్నా ఏమన్నా అంటే డాక్టర్ లక్ష్మణ్ రావు అన్న గారు భారతీయ జనతా పార్టీ నెంబర్ 1. ఆయన చేసిన కష్టాలకు ఫలితం నాకు తెలుసు. నేను చిన్నపిల్లప్పటి నుంచి నేను చూస్తున్నా. నేను జనతాదళ్లో 23 సంవత్సరాలు చేసిన కాబట్టి వీళ్ళ ప్రతి ఒక్క మాటలు, ప్రతి ఒక్క వ్యవహారాలు కూడా నాకు తెలుసు. కాబట్టి మన భారతీయ జనతా పార్టీని ముందడుగు వేయాలే తప్ప వెనకడుగు వేసుకుంటే మన ఇజ్జత్ మనకే పోతుంది. ఒక భారతీయ జనతా పార్టీలో పని చేసుకుంటూ మన భారతీయ జనతా పార్టీనే మోసం చేస్తే ఇది కరెక్ట్ సిస్టమ్ కాదని నేను కోరుకుంటున్నా. అట్లాగానే ఇవాళ పెద్ద ఆయన సైలెంట్గా ఎందుకున్నాడు అది మీ అందరికీ తెలుసు. తెలుసుకొని కూడా బయటికి ఎందుకు తీయాల్సి వస్తుంది మీరు ప్రభుత్వం?
జీతాలు ప్రజలు ఎందుకు తీయాల్సి వస్తుంది? ప్రతి ఒక్క ప్రజలకి అన్నదానం అనేది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరికి మంచి చేస్తున్నాడు. అలాంటి పెద్ద ఆయన పెద్ద కోటీశ్వరులు కోట్లున్నాయి అనుకొని ప్రజలకు అన్నం పెడుతున్నాడా? ప్రజల్ని మోసం చేస్తున్నాడా? ప్రతి ఒక్క ప్రజలకు మోసం అనేది ఒక్క మాట రాదు ఆయన కాడ. ఎంత మంచి ఆయన అంటే అంత మంచి ఆయన. అయోధ్యలో కూడా పెద్ద ఆయన కూడా ప్రజలు కోరుకునే కోరికలే కోరుస్తాడే తప్ప ఏ ఒక్క విషయాల్లో కూడా బయటికి రానియ్యడు. ప్రజలకేమన్నా అయినా ఆయన ప్రాణంగా నా ప్రజలు నాకు ముఖ్యమని కోరుకునే భారతీయ జనతా పార్టీ ఒక్కటే నిలబడుతుందే తప్ప వేరే పార్టీలు ఎక్కడా కూడా ప్రజల్ని ముంచటమే ఉంది కానీ ప్రజల్ని తేలవటం లేదు అని నేను కోరుకుంటున్నా. మన పోలీస్ ఆఫీసర్లు కూడా ఇలా చెప్తున్నారంటే ఏ ఇళ్ళకి కూడా పోవద్దు, ఏ ఇంటికి పోయి వాళ్ళకి ఏదన్నా అయినా బాధ్యత వాళ్ళదే ఉంటుంది అంటున్నారు. అలాంటి మాట ఉండ పోలీస్ ఆఫీసర్లకి వాళ్ళు రావాలా బయటికి. ఎక్కడ ఎన్ని తప్పులు చేస్తున్నా తప్పుల్ని బయటికి తీయాలా. అలాంటి పోలీస్ ఆఫీసర్లు నిలబడాలా. రోడ్ల మీద ప్రతి ఒక్క రోడ్లు చూడండి, టోల్ గేట్లు కాడ కానీ సిగ్నల్ దగ్గర కానీ బైకులు పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళని ఆపటం కూడా చాలా తప్పు. ఇది ఇంకోటి ఏంటంటే టోల్ గేట్ పడింది, సిగ్నల్ పడ్డాయి, సిగ్నల్ పడ్డప్పుడు ఎక్కడ ఉండాలి? తప్పు జరిగితే దూరంగా జరిపి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ప్రజలకి మంచి చేయండి. ఎవరన్నా తప్పు చేస్తే దాంట్లో ఏమన్నా దొంగతనాలు ఏమన్నా ఉన్నాయంటే తీయండి బయటికి, ఒక సైడ్కి ఆపుకొని తీయండి. అది అందరికీ మంచి జరిగిద్ది. సిగ్నల్ దగ్గర పోనీయకుండా రానియకుండా చేయటం కూడా ఇది చాలా తప్పు. ఒక స్పీడ్ అనేది బైకులు కూడా, స్కూటీలు కానీ, ఆటోలు కానీ, పెద్ద పెద్ద బస్సులు కానీ, కాలేజీ పిల్లల బస్సులు కానీ, ప్రతి ఒక్క బస్సులు పెద్దవాళ్ళు వస్తే ట్రాఫిక్లు, పార్టీ వాళ్ళు వస్తే ట్రాఫిక్లు, ఎమ్మెల్యేలు వస్తే ట్రాఫిక్లు, కలెక్టర్లు గారు వస్తే ట్రాఫిక్లు, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు వస్తే ట్రాఫిక్లు. ఆ ట్రాఫిక్లు అనేది బంద్ చేయాలి. బంద్ చేస్తేనే ప్రతి ఒక్క చిన్నదానికి కూడా టిక్కు కొట్టడం ఇది కరెక్ట్ కాదని కోరుకుంటున్నారు ప్రజలు. అట్లాగని భారతీయ జనతా పార్టీ ఏం తప్పు చేసిందని ఆ పెద్ద ఆయన మీద మీరు ఎందుకు భారతీయ జనతా పార్టీ మీద ఫోకస్ అనేది మీకు ఎందుకు పడుతుంది? ఏం తప్పు చేశారని ప్రతి ఒక్కళ్ళకి మంచి చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రాణాలు తీసుకొని కూడా ప్రజలకు అడ్డం నిలబడి ప్రజల్ని కాపాడుతుంది భారతీయ జనతా పార్టీ. ఎవరన్నా కాపాడుతున్నారా? ఎవరన్నా ఏమన్నా చేయగలుగుతున్నారా? ఇన్ని ఆస్తులు కుప్పకూలి కొట్టించిండ్రు. ఇలాంటి ఆస్తుల్ని గుంజుకుంటున్నారు. టైం అంటూ లేదు, కరెక్ట్ సిస్టమ్ లేదు, పోవటానికి రావటానికి ఒక సిగ్నల్ కరెక్ట్ లేదు. స్పీడ్ బ్రేకర్లు అనేది బంద్ చేపించండి. ఎంత స్పీడ్ పోతే అంత చాలా ప్రాబ్లం అవుతుంది. అది మామూలు విషయం కాదు. ఒక పెద్ద ఆయన ప్రతి అందరికీ మంచి చేస్తున్నాడు. ఢిల్లీలో ఉండి కూడా ప్రతి ఒక్క ఏరియాలో తిరుగుతున్నాడు ఫ్లైట్లో. ఆయన చేసిన కష్టాలకు ఫలితమన్నా ప్రతి ఒక్క ప్రజలు మెచ్చుకోవాలి. నాకు అది చాలా ఈరోజు ఆ పెద్ద ఆయన అంటుంటే నాకు కూడా బాధ అనిపించింది. ఆయన పడే కష్టాలకి ఆయన కడుపు నింపుకుంటానికి సరిపోదా? ఆయన ఇంట్లో ఉండి ఆయన ఇల్లేందా ఆయన చూసుకుంటానికి సరిపోదా? అందుకే బయటకు వచ్చి ఎగబడుతున్నాడా? అందుకే
అలాంటి పెద్ద ఆయన భారతీయ జనతా పార్టీ నిలబెట్టి ఇన్ని సంవత్సరాలు ఒక ప్రభుత్వాన్ని కాపాడుతున్నాడు. ఆ ప్రభుత్వంలో పని చేసుకునే ప్రతి ఒక్క వర్కర్స్ను కూడా కాపాడుతున్నాడు. గవర్నమెంట్ ఇవాళ నిలబడుతుందంటే భారతీయ జనతా పార్టీ ద్వారాగానే నిలబడుతుంది. గవర్నమెంట్ కూడా తప్పు చేస్తుంది. గవర్నమెంట్ ఎక్కడ ఏ జాగలు ఉంటే అక్కడ పని చేసుకునే వాళ్ళు ఆ జాగల్ని గుంజుకొని కోలగొట్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ మీద వేయండి ఫోకస్ మొత్తం. పెద్ద ఆయన రాజ్యాన్నే రాసిండు, మన రాజ్యాన్నే రాసిండు. ఎందుకు? ఎక్కడి నుంచో దొంగలు వచ్చి ఆ ప్రభుత్వాన్ని కూలగొడుతుంటే, ప్రజల్ని కూలగొడుతుంటే ఆ రాజ్యాన్ని సైలెంట్గా ఉండి సైలెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన మాట్లాడటం లేదంటే కారణము మనం తెలుసుకోవాలా. ఫస్ట్ మనం తెలుసుకుంటేనే ఆ కారణానికి ఇలువ ఉంటుంది. ఒక మంచితనము, ఒక పేరు అనేది నిలబడుతుంది. ఇలాంటి పట్టించుకొని భారతీయ జనతా పార్టీకి నమస్కరించి నేను దండం పెడుతున్నాము. ప్రతి ఒక్క ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ముందుకు అడుగేయండి. ప్రజల కోసం కష్టపడండి. ప్రజల కోసం నష్టాలు అనేది రానియకండి. పాపాలనేది ప్రభుత్వంలో చుట్టుకోకండి. మంచి పేరు, మంచి స్థాయికి ప్రతి ఒక్క పార్టీలు నిలబడాలని, ప్రజలకి అన్నం పెట్టాలని, ఆ ప్రజల కోసం నిలబడి ఆ ప్రజల్ని కాపాడాలని కోరుకునే ప్రతి ఒక్క ప్రభుత్వాలు ముందుకొచ్చి ఎక్కడ ఏది జరిగేది కూడా బయటకు తీయండి. మనం కొట్లాడుకుంటే గొప్పతనం కాదు. ఒకళ్ళ మీద ఒక పార్టీ మీద ఒక పార్టీ, ఒక పార్టీ మీద ఒక పార్టీ తిట్టుకుంటా పోతుంటే తప్పు లేకుండా చెయ్యండి. ప్రజలకి అది న్యాయంగా అనిపిస్తుంది. ఆ పార్టీ మంచిది కాదు, ఈ పార్టీ మంచిది కాదు అనుకుంటే అది పెద్ద గొప్పతనం కాదు. ఇది పార్టీలే కొట్లాడుకుంటే అది పంచాయతీలు అయితే, కేసుల మీద కేసులు అయితే ఆ పాపము ఎవరిది? ప్రజలకు వస్తుంది, మీకు వస్తుంది. కష్టపడేది ప్రజలు, ఆ కష్టాల్ని తీసుకునేది మీరు ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలే తప్పు చేసినప్పుడు ఒక ప్రభుత్వం మంచి చేస్తుంటే మంచి చేసే ప్రభుత్వాల మీద ఫోకస్ పెడతారు. చెడ్డ చేసే మంచోళ్ళని తీసి పక్కకు పడేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి, సిస్టమ్ కాదని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా, ఏ ప్రభుత్వాలు ఎక్కడ ఏ తప్పులు చేసినా వాళ్ళని పిలిచి మంచిగా మర్యాదగా మాట్లాడండి. ఇది ఒక పద్ధతి, ఒక సిస్టంగా ఉంటుంది. కోరుకునే కోరికలు ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు కూడా మనకొక గౌరవాన్ని కాపాడుతుంది ప్రభుత్వం కానీ ప్రజలు కానీ. ఇలాంటి తప్పులు రానియకుండా చేయమని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకొకటి, ఎక్కడ ఏ తప్పులున్నా కూడా బయటికి తీయమని మేము కోరుకుంటూ ఫస్ట్ మన పోలీస్ ఆఫీసర్ల గారికి కూడా ధన్యవాదాలు. చాలా కొంతమంది దగ్గర కొంచెం మారుతున్నారు, కొన్ని దొంగతనాలు కూడా చేస్తున్నారు. దొంగలకే మన పోలీస్ ఆఫీసర్లు దొంగలే అయితే వాళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్లు కూడా దొంగలమేను. ఒక దొంగని పట్టుకొని ఆ దొంగను బయటికి లాగి మన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేదే మన పోలీస్ స్టేషన్ అంటారు. తప్పు చేసిన వాళ్ళని ఆ తప్పుని బయటికి తీసేదే మన పోలీస్ స్టేషన్లు అంటారు. ఇలాంటిది పట్టించుకొని, గమనించి, ఆలోచించుకొని ప్రతి ఒక్క ప్రజలకి, ప్రభుత్వానికి కూడా ముందడుగేసి తప్పు చేసిన వాళ్ళు అయితే బయటికి లాగండి. దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా నమస్కరిస్తారు, మిమ్మల్ని మంచి పేరు తీసుకొస్తారు. అదొక్కటి కోరుకోండి. ఇది అందరికీ కూడా సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకి, ప్రభుత్వానికి కూడా మనం
తెలుసుకొని కొట్లాట్లకు పంచాయతీలకు పోకుండా ఏ పార్టీలో ఎవరైతే వర్క్ చేస్తారో ఆ పార్టీ గురించే మాట్లాడుకొని ఆ వర్క్ గురించే మాట్లాడుకోవాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్క పార్టీలకు కూడా నేను ఇదే చెప్తున్నాను. తప్పులు అనేది రానియకుండా మంచి పేరు అనేది ప్రతి ఒక్క మీడియా వాళ్ళ దగ్గర రావాలని మేము కోరుకుంటూ, అట్లాగనే ప్రతి ఒక్క మీడియా వాళ్ళు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. ఒక్క మీడియా తప్పు చేస్తే అన్ని మీడియాలు సులకనైపోతున్నాయి. ఇది కూడా చాలా తప్పులు అవుతున్నాయి. ఇది కూడా మన మీడియా అన్నప్పుడు మన మీడియా లాగానే ఉండాలి. ప్రజలకు మీడియా లాగా ఉంటేనే మన ప్రజల్ని మనం కాపాడుకోగలుగుతాము, మన ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాము, మన పోలీస్ ఆఫీసర్లనే మనము కాపాడుకోగలుగుతాము. ఇది ఒక్కటి గమనించి ప్రతి ఒక్క సోషల్ మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.